హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రథమ వ్లాగ్స్. కాలేజ్కి రియంబర్స్మెంట్ పడట్లేదని ఇంకా ర్యాలీ అయితే చేపించారు కలెక్టరేట్ దగ్గరికి. ర్యాలీ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అందరికి భయాలండి. చెప్పండి. ఇప్పుడు మంచిగా ఇక్కడ ఆడే కదండి. కూకోండి కూకోండి ఎందుకు అమ్మ కూకోండి కూకోండి కూర్చోండి అందరు కూర్చోవాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే
ఉండాలి. ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ, అదేవిధంగా ఆర్టీసీలో బస్సులో విద్యార్థులందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కల్పించాలని ఇవాళ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మణికంఠ రెడ్డి గారిని కోరుతున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. చెల్లెలు తమ్ముళ్ళు, మనందరం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, మార్పు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే 19 నెలల కాంగ్రెస్ పాలనలో ఇలా మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ చదువుకునే విద్యాశాఖకు మంత్రి కేటాయించలేదు. ఇలా రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఇలా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. తాము అధికారులకు వస్తే ఇలా మన విద్యార్థులందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు. 19 ఏళ్ల కాలం ఎందుకు ఇవ్వలేదని మనం అందరం అడగాలి. ఇలా ప్రతి విద్యార్థి ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ అన్నారు, ఇంకెప్పుడు ఇస్తారని మనం అందరం అడగాలి. ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామంది. ఇప్పటికి కూడా ఏర్పాటు చేయలేదు. మీరంతా డిగ్రీ అయిపోతే పొద్దున ఎంబీఏ కోసం ఏదో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల పోవాలి కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఉంటే దానికి అనుబంధంగా ఎంబీఏ కాలేజ్ ఉంటే అక్కడ చదువుకునే సౌకర్యం ఉండే. ఇలా తాము అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా 19 పాలనలో ₹1 విడుదల చేయకుండా ఇలా డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తయినటువంటి మీ అన్నలు కానీ చెల్లెలు కానీ ఈ సంవత్సరం అయిపోయి మీరు కానీ ఇలా సర్టిఫికేట్ల కోసం కళాశాల దగ్గరికి వెళ్తే ఇలా ఫీజు బకాయిలు రాలేదు, కాలేజీ యాజమాన్యాలు పైసలు కట్టమని అడుగుతున్నాయా లేదా? మనం ఆధారపడి వచ్చిందే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇలా ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఇలా మంత్రులు 30 కిలోమీటర్లు తిరిగేటువంటి ప్రయాణానికి కూడా కరీంనగర్ కూడా హెలికాప్టర్లు వస్తూ కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారు కానీ మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు. కాబట్టి మనందరం కూడా డిమాండ్ చేయాలి. ఇలా మహిళలందరూ కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా అంటున్నారు. అంటే చారాన మన దగ్గర నుంచి జేబులో పెట్టి బారాన గుంజుకుంటారు. మీ అందరూ కూడా ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచారు కాబట్టి ఆర్టీసీలో ప్రతి విద్యార్థి కూడా ఉచితంగా ఆర్టీసీ బస్ పాస్ రవాణా కల్పించాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటీలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రతి విద్యార్థి ఇంటికి ఉచిత ఇంటర్నెట్ వెంటనే కల్పించాలని చెప్పి రాష్ట్రంలో మద్యం కాదు ముఖ్యం, విద్య ముఖ్యం, వెంటనే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి కేటాయించాలని చెప్పి ఇలా ఏఎస్ఎఫ్ కరీంనగర్ కలెక్టర్ ధర్నా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అయ్యేంత వరకు ఇలా విద్యకు మంత్రిత్వ శాఖను కేటాయించే వరకు కూడా పోరాటం చేద్దాం. ఆ పోరాటంలో మీరందరూ కదిలివ్వాలి. ఈ కరీంనగర్ కలెక్టరేట్ నుంచి రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేద్దాం. మనందరం కలిసి వారం లోపల ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే తప్పకుండా రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ముట్టడిస్తాం. అవసరమైతే జూబ్లీహిల్స్ లో ఉన్న మీ ఇల్లు సైతం ముట్టడించేందుకు విద్యార్థి ఒక ఏకం కాదు. ఎందుకంటే కేసీఆర్ గద్దెదించింది మన తల్లి అనే మనం అందరం మోటివేట్ చేసినాం. కేసీఆర్ కేజీ నుండి పీజీ వరకు ఏమీ రేవంత్ అన్న వస్తే ఇక్కడ అనుకున్నాం. కానీ రేవంత్ అన్న కూడా మనకేమైనా ఇచ్చిందా? ఏమి ఇవ్వలే. కాబట్టి రేవంత్ రెడ్డిని కొనాల్సిందే కదా. మనందరికీ ఫీజు బకాయిలు కావాలా? మనందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కావాలా? నేను ఫీజు రియంబర్స్మెంట్, ఎలక్ట్రిక్ స్కూటీలు, ఉచిత ఇంటర్నెట్, ఆర్టీసీలో ఉచిత రవాణా, విద్యకు ప్రత్యేక మంత్రి, ప్రతి ఒక్కరికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, మనందరికీ ఉచితంగా విద్య, ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం, కరీంనగర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, పోరాడదాం ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు. మీరందరూ అంతలేరు చెల్లె, మనందరం పిడికిలు ఎత్తి ఒక్కసారి కరీంనగర్ కలెక్టర్ కూడా కలెక్టర్ ఇప్పుడు మేడం పోతే ఆమె కిరవరితో ప్రభుత్వం లోటు చేస్తుంది. విడుదల చేయాలి స్కాలర్షిప్లను వెంటనే. తమ్ముళ్ళు చేతులంతా పైకెత్తాలి, పిడికిలు ఎత్తాలి చెల్లెలు. విడుదల చేయాలి స్కాలర్షిప్లను వెంటనే. విడుదల చేయాలి స్కాలర్షిప్లను వెంటనే. కల్పించాలి ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి. ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు కేటాయించాలి. విద్యకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలి. విద్యకు ప్రత్యేక మంత్రిని. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు.
కొనసాగుతూనే ఉంటుంది. అయ్యో ప్రస్తుతానికి పోరాటం ముగిసింది, కానీ తాత్కాలికంగా కాదు. బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మేము కాలేజ్కి వచ్చేసినాం గాయస్. మేము కాలేజ్కి వచ్చేసినాం గాయస్. మేము కాలేజ్కి వచ్చేసినాం గాయస్.